మన ముందున్న సమస్య యూరియా సమస్యని 2 బస్తాలు వేయించిన యూరియా 4 బస్తాలు వేసే పరిస్థితికి అలా రైతాంగం దాపురించింది. అదేవిధంగా మన బస్తాకు ఒక డిఏపి కానీ యూరియా కానీ ఎంత ఇస్తాం మనం? ఒక ఎకరానికి 2 బస్తాలు వేస్తాం. నాడు పెట్టాడు 1/2 బస్తా డిఏపీలో కలిపి వేస్తాం, తర్వాత బస్తాలు వేస్తాం. ఎందుకంటే నేను స్వయం రైతులు కాబట్టి చెప్తా ఉన్నాను. నేను రైతుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు. టోటల్ గా మోడీ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ మీద మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరితమైన విధానానికి నేను రైతులు కూడా మనం చేస్తా ఉన్నా. నేను నిజంగా మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకపోండి, తీసుకపోయిన మళ్ళీ లైన్లో నిలబెడతా ఉన్నాం. కనుక ఇట్లా ఇబ్బంది జరుగుతా ఉంది. కనుక ఇబ్బంది రాకుండా కూడా నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఈ జిల్లాలో ఏ నియోజకవర్గాలు రాని యూరియా ఈ నియోజకవర్గానికి వస్తుంది. అది నేను సెలవు తీసుకొని అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందరావు గారితో మాట్లాడి ఏదైనా కానీ మా నియోజకవర్గం ఇది రైతాంగం ఎక్కడ వ్యాపారస్తులు లేరు, ఇక్కడ వ్యాపారస్తులు లేరు, రోజు 1 లక్ష రూపాయలు సంపాదించిన నాయకులు లేడు, ఒక వ్యాపారం లేదు, ఏది లేదు, మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డ మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ కూడా. అందుకోసమనే ఇది యూరియా చాలా అవసరం ఉంటుంది. మీరు ఇమ్మీడియట్లీ దీన్ని ఎక్కువ స్టాక్ పెట్టాలని కూడా నేను గవర్నమెంట్ ప్రతిపాదన చేయడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ డైలీ యూరియా వస్తా ఉంది ఇక్కడ ఈ ఆర్మడగారు. ఇప్పటికే 480 లీటర్లు వచ్చిందంటే 6 మండలాలకు ఎన్ని వచ్చినా చూడండి మీరుగా. దాదాపు ఈ సమస్య కూడా కొద్ది రోజులు తీరిపోయింది. అలా బాధపడాల్సిన అవసరం లేదు. రైతాంగాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. నేను రైతు బిడ్డను, నేను మీ ఎడల మాకు వివక్ష లేదు, లేకపోతే ఏదో చేయాలని లేదు. కానీ బీజేపీ చేస్తున్న నాటకం ఏదైనా ఇదైనా ఉందంటే ఇది ఆ బీజేపీ లేదు, నా బోజేపీ లేదు, ఎక్కలేదు, బియ్యం లేదు, రూపాయలు లేవు. కానీ వాళ్ళు ఏదో కరడగంటూ ఇంత ఇట్లా సతాయిస్తే రైతులు మీని తిరుగుబాటు చేస్తారు. రైతులు నిండుగా పంట పొలాలు నిండా పచ్చదనంతో ఉన్న రైతాంగం ఇవాళ నిండుగా ఎస్ఆర్ఎస్పీ కాలు వదిలిపెట్టా. సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, పండించిన పంటకు బోనస్ ఇస్తా ఉన్నాం, మద్దతు ధర ఇస్తా ఉన్నాం, ఇలా రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం. అన్ని విధాలు కూడా రైతాంగాన్ని, పేదరికాన్ని, కూలీలను, నాలుగు ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కనుక రైతాంగాన్ని మనం చేస్తున్న రేపు మా కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం చేస్తున్నా. రేపు ఏ టైంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కనుక అందరూ ఏ ఎన్నికలు వార్డు గెలిచిన కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి, జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకోవాలి. అందుకోసమనే ప్రభుత్వం మీద నిండుగా ప్రజలకు అభిమానం ఉన్నది. దాదాపు నేను వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయల పనులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 1800 కోట్లు. కనుక అతి తొందరలో ఇక్కడ ఈ నూతన కళ్ళు సెంటర్లకు కూడా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా నేను మంచిగా చేస్తున్నా కూడా మనం చేస్తున్నానే. ఎందుకంటే ఇంత పెద్ద విశాలమైన రోడ్లు, మంచి పచ్చటి వేప చెట్లు ఇక్కడ ఎవరు పెట్టారో తెలియదు. మానీయులు వాళ్ళు పెట్టిండ్రు, వారికి నా ధన్యవాదాలు. కనుక తప్పకుండా వెళ్ళిపోయిన రోడ్డు ఏది ఇప్పుడు మనకు శిల్పగుల రోడ్డు, ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేసే బాధ్యత నాది. నేను భరోసా ఇస్తున్నా. తర్వాత లింగపల్లి రోడ్డు అదే చెప్తున్నా. అన్నిటికీ అలుగునూరు సగం వేసిండే వదిలిపెట్టిపోయాడు. అలుగునూరు రోడ్డు కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ అయింది. మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అన్ని విధాలా. ఎందుకంటే నేను ఒక ఉద్యమకారుడిగా ఇదే బెంచ్ మీద 20 ఏళ్ళు కూర్చున్నా. నేను 20-25 ఏళ్ళు ఈ బెంచ్ మీద కూర్చున్నా. స్థితిగతులు, పరిస్థితులు ఇవన్నీ కూడా నాకు తెలిసిన అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రతి ఊరికి నేను సాయం చేయడానికి అన్నిట్లో సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మెప్పించి దాదాపు ఇలా 3 కోట్ల రూపాయలతో ఇలా చెక్ డౌన్ కడుతున్నాం. తారసింగారావు దగ్గర కూలిపోయిన చెక్ డౌన్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానే. తర్వాత మొన్ననే ముకుదాపురం పోతే నేను చెరువు వాళ్ళు పోయేటప్పుడు చెరువు కాడికి పోయినా. నేను డైరెక్ట్ పోతే వాళ్ళు కూడా నీళ్ళు పోయినారు, అది కూడా కంప్లీట్ చేసి దానికి ఎస్టిమేషన్ కూడా చేయడం జరిగింది. తర్వాత తూర్పుతండ ఏతుందో అది మన పరిధిలో లేదు. చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. 56,000 నాడు కొట్టుకపోయిన కట్టిన చెక్ డ్యామ్ అది కొట్టుకపోయింది. అది మన పాలేరు నియోజకవర్గానికి సంబంధించింది. నేను గౌరవనీయులు మన పొంగడి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి దాదాపు దాన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను కూడా
నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమనే అతి తొందరలో మనకు స్టేడియం, మినీ స్టేడియం నిర్మాణం జరుగుతుంది. అక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా జరపడానికి నా ప్రయత్నం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కనుక ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని శాయశక్తులా నేను మొత్తం బంగారు కొండ చేస్తానని చెప్తున్నాను. కనీసం ముందు వరుస నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను మనం చెప్తున్నా. ఎందుకంటే నాయకులు నేను ఎవరిని కూడా నియమించదలుచుకోలే. కానీ పోయిన ఎమ్మెల్యే మాత్రం మంచిగా ఇసుక మీకుడు, పువ్వులు మీకు, అన్ని మింగిడు, ఆఖరి మిషన్ భగీరథ కూడా మీకు అన్ని మింగిరు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకరి మాట మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇవన్నీ కానీ కాదు. ఆ కేటీఆర్ కు కింద లేదు, మీద లేదు, ఆయనకు ఏ జ్ఞానం కూడా లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన కాదు. పిచ్చిరేసి పోయింది, అధికారం పోయింది, కుర్చీ పోయింది, చెల్లి పోయింది, బావ పోయిండు, అయిపోయింది, అందరు పోయింది, శుభ్రం అయింది. కనుక ఆయన కూడా దగ్గర ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళే మొత్తం పెట్టదలకు పూర్తిమైన పెట్టడానికి అయింది. ఆ కుటుంబం అంతా చిల్ల కొలం అయింది. కనుక ఆగమాగముడు వాళ్ళు తట్టుకోలేక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. కనుక రేవంత్ రెడ్డి గారు రేగు చుక్క ఏ టైంలో ఏం చేయాలని ఆయన కిరక. అందుకోసమనే ఇప్పుడు వాళ్ళేమో నేను ఎవరికి 4 రూపాయలు చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు విన్నారా? రోజు ఏ మొక్క వచ్చినా కూడా, ఏ పంట మొక్క వచ్చినా పంట వస్తుందనే ఖాయం ఉంటది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ వారు దిక్కైండ్రు, వారి జెండలు ఎక్కిండ్రు. ఇలా నేను ఈ ఉద్యమకారుడు పేదవాడిగా నేను ఉద్యమం చేస్తే నేను తిరగని రోడ్డు లేదు, నేను నా చెమట సుక్కలు కారని గ్రామం లేదు. కానీ అందుకని నాకు ఇలా వర్గం నిండుగా ఆశీర్వదించి 51,094 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. ఈ చరిత్ర లేదు. అందుకోసం మన ఎంపీ గారికి కూడా గౌరవం. మన ఎంపీ గారికి 71,000 మెజార్టీ ఇచ్చిన మన ఈ నియోజకవర్గం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ముందుకు మంత్రుల సమయంతో మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.